హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే రాజ్మా ఫ్రైని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ రాజ్మాని నైట్ అంతా నానబెట్టి తీసుకుంటున్నాను. 250 గ్రామ్స్ రాజ్మా తీసుకొని దానిని శుభ్రంగా వాష్ చేసుకొని రాజ్మా మునిగేంత వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టిన రాజ్మాని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో రాజ్మాని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా రాజ్మా అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రాజ్మాని ఒక వడగిన్నె తీసుకొని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకున్న రాజ్మాని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల రాజ్మా అనేది వాటర్ అంతా పోయి కొంచెం డ్రై అవుతుంది. డ్రై అయినప్పుడు రాజ్మాని ఫ్రై చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ ఉన్నప్పుడు ఫ్రై చేసామంటే మొత్తం చిదురైపోతుంది. ఇక్కడ గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలను 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మజ్జిగ మిరపకాయలను యాడ్ చేసుకోండి. ఇక్కడ మజ్జిగ మిరపకాయలు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీకు కావాలంటే ఈ మజ్జిగ మిరపకాయల ప్లేస్లో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్, చిటికెడు పసుపును అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. మనం ఆల్రెడీ రాజ్మా ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును యాడ్ చేసుకోండి. కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పోపు అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి వడకట్టుకున్న రాజ్మాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఈ విధంగా రాజ్మా 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ సిమ్లోనే 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఈ ఫ్రైని సైడ్ డిష్గా కానీ, రసంలో కానీ, పప్పుచారులో కానీ తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చూసారు కదా టేస్టీగా ఉండే రాజ్మా ఫ్రైని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.